ఈ రోజు ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా రేపు జరగబోయే సత్యం ఏంటంటే ఆయనకు పట్టుమని 2 వస్తాయో 3 వస్తాయో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తెలియగలడంటే ఎలాగో ఓడిపోతా ఉన్నాం, ఓడిపోగానే ఒకరు కావాల నెపం ఎత్తుక్కునేదాన్ని నేను ఎందుకు ఓడిపోయాను అని. ఎన్నికలు అయిపోగానే ఓటమి ఎలాగో చవి చూస్తాడు. ఓడిపోయిన తర్వాత నేను పొత్తు పెట్టుకొని తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాను, లేకపోతే అధికారం వచ్చిన పవన్ కళ్యాణ్ మీద ఎత్తినేస్తాడు. రేపు రాబోయేది కూడా అదే. ఆయన భీమవరంలో పోటీ చేస్తాడు, ఎక్కడ పోటీ చేస్తాడో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తాడు. చూసారా, నేను పొత్తు పెట్టుకున్నా, ఈ పవన్ కళ్యాణ్ గెలవలేదు, అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను, పొత్తు పెట్టుకోలేకపోయింటే నేను ముఖ్యమంత్రి అయినవాడిని, పొత్తు పెట్టుకున్నాను కాబట్టి నేను ఓడిపోయాను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ నట్టేట ముంచిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ముందు చూపుంది కాబట్టి, ఎవడో ఒకటి కావాలి కాబట్టి పక్కన పవన్ కళ్యాణ్ సంకలేసుకొని తిరుగుతా ఉన్నాడు చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. డంకా బజాయించినట్టు గ్లాసు పగలపోతా ఉంది రాజన్న అన్న చెప్పినట్టు, గ్లాసు సింక్ లో పోతా ఉంది, ఓట్లు ఫ్యాన్ కి 5లో తిరగబోతా ఉంది. రాజాని 50,000 పైచీల ఓట్లతో గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా చేతిలో వేసి, ఎందుకంటే 50 రోజుల పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఇక్కడే కాదు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న పొరపాట్లకి అలగద్దు. ఈ టైంలోనేమో అలుగులు చేసుకోను, లేకపోతే చిన్న పొరపాటు చేసుకోను, అవతలకు యువతలకు దూకును, ఏమవుతుందంటే దానివల్ల తర్వాత బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఈ టైంలో ఒక కుటుంబంలో చిన్న బాధలున్నా, చిన్న అలకలుంటే ఏ విధంగా సర్దుకొని పోయి ముందుకు అడిగేస్తామో అవన్నీ కూడా సర్దుకొని పోయి ఒక అడుగు ముందుకు వేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చేయి కలుపుకొని వైఎస్ఆర్